ఓకే, వెల్కమ్ టు జిఎస్ఎన్ అకాడమీ. ఇప్పుడు మనము ఈ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ ఐఐటి జీ మెయిన్ సంబంధించి మనము ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, ఐఐటి జీ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి. సో ఇక్కడ మనకు ఏమి ఇస్తున్నాడంటే చూడండి, ఇక్కడ ట్రిగ్నామెట్రీలో చాలా మంచి ప్రాబ్లం ఇచ్చాడు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 3 degrees డివైడెడ్ బై కాస్ 9 degrees ప్లస్ సైన్ 9 degrees డివైడెడ్ బై సైన్ 27 degrees ప్లస్ సైన్ 27 degrees డివైడెడ్ బై సైన్ 81 degrees. ఇక్కడ చూడకు, ఇక్కడ యాంగిల్స్ అన్ని మల్టిపుల్ చూడు. 3 × 3 9, 9 3 27, 27 × 3 81. ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్లో ఉన్నాయి చూడండి, బాగా గమనించుకోండి. అండ్ బి ఈక్వల్స్ టు tan 81 degrees మైనస్ tan 3 degrees. దెన్ బి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, బి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మనము కాస్త ఈ ప్రాబ్లంను గమనిస్తే చూడు, ఇక్కడ మనము tan x మైనస్ tan వైకి ఫార్ములా ఏమిటంటే సైన్ ఆఫ్ x మైనస్ వై బై ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. కావాల్సిన దీన్ని సింప్లిఫై చేయండి, ఇది వస్తుంది. లేదా దీన్ని సింప్లిఫై చేయండి, ఇది వస్తుంది. ఓకేనా, దీన్ని ఇక్కడ ఎల్హెచ్ఎస్ని మీరు సింప్లిఫై చేయండి, ఇది వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సాల్వ్ చేస్తున్నా. ఫస్ట్ నేను ట్రిగ్నామెట్రీలో మీ అందరికీ తెలుసు కదా, ఎక్స్ యాంగిల్ అనేది వై యాంగిల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను x ఈజ్ ఈక్వల్ టు 9 degrees, y ఈజ్ ఈక్వల్ టు 3 degrees నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తానో నాకు ఎంత అవుతుంది చూడండి, tan 9 degrees మైనస్ tan 9 degrees మైనస్ tan 3 degrees ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమవుతుందో మీరు ఒకసారి గమనించుకోండి. ఎక్స్ దగ్గర 9, వై దగ్గర 3 పెట్టుకుంటే ఇక్కడ 9 degrees, ఇక్కడ 3 degrees సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 6 degrees అని వస్తుంది. ఆ సైన్ 6 degrees నేను ఏం తీసుకుంటున్నానంటే సైన్ 3 degrees ఇంటూ కాస్ 3 degreesగా రాసుకుంటున్నాను. ఎందుకంటే సైన్ 2 θ దాని ప్రకారం డివైడెడ్ బై ఎక్స్ దగ్గర మనం ఎంత తీసుకుంటున్నామంటే 9 degrees, వై దగ్గర వచ్చేసి 3 degrees పెట్టుకుంటాం. కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుందా? తర్వాత మీరు గమనించుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2ని క్యాన్సిల్ చేసి నేను ఇక్కడ రాసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏం గమనిస్తున్నారు, సైన్ 3 degrees బై కాస్ 9 degreesను సైన్ 3 degrees డివైడెడ్ బై కాస్ 9 degrees మనం ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ టర్మ్ను 1/2 ఇంటూ tan 9 degrees మైనస్ tan 3 degreesగా రాసుకోవచ్చు. అప్పుడు ఓవరాల్గా ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎలా రాసుకుంటామంటే చూడు, 1/2 ఇంటూ అక్కడ ఫస్ట్ టర్మ్ను మనము tan 9 degrees మైనస్ tan 3 degrees. తర్వాత మళ్ళీ మనకు సేమ్ ఇక్కడ చూడు, ఇక్కడ 1/2 ఇంటూ ఇలా రాసుకుంటాం, 1/2 ఇంటూ tan 27 degrees మైనస్ tan 9 degrees. ఆ 1/2 మనం కామన్ తీస్తాం. కాబట్టి అప్పుడు ఓవరాల్గా నీకు ఇలా వచ్చేస్తూ ఉంటుంది చూడు, ఇక్కడ tan 27 degrees మైనస్ tan 9 degrees ప్లస్ లాస్ట్ టర్మ్ గమనిస్తే tan 81 degrees మైనస్ tan 27 degrees అని మనకు వస్తుంది అన్నమాట. చూసారా, ఇక్కడ మనకు ప్లస్ tan 9 మైనస్ tan ప్లస్ tan 27 మైనస్ tan 27 తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత మిగులుతుందంటే 1/2 ఇంటూ
tan 81 degrees minus tan 3 degrees. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు b by 2 కదా. ఇది ఎవరికి ఈక్వల్? bకి ఈక్వల్ బై 2 కదా. సో వాడు ఏమడుగుతున్నాడు? b by a ఎంత అంటున్నాడు కాబట్టి దేర్ ఫోర్ b by a యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. సో మీకు ఇదే మోడల్ చూడండి, మీకు ఇదే మోడల్లో ఇచ్చేస్తాను చూడండి. మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, ప్రాక్టీస్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ సేమ్ sin 1 degrees డివైడెడ్ బై sin 3 degrees, అలాగే sin 3 degrees డివైడెడ్ బై cos 3 degrees, తర్వాత cos 9 degrees ప్లస్ 1 లాస్ట్లో sin 243 degrees డివైడెడ్ బై cos 729 degrees, cos 729 degrees అండి. cos 729 degrees as it is problem, ditto. ఓకేనా? సో ఇట్లా ఈ ప్రాబ్లం చేసుకోండి మీరు. ఇంకోటి కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం వచ్చి ఇక్కడ sin 2 degrees డివైడెడ్ బై sin 6 degrees ప్లస్ sin 6 degrees డివైడెడ్ బై cos 18 degrees ప్లస్ sin 18 degrees డివైడెడ్ బై cos 54 degrees. యాజ్ ఇట్ ఈస్గా చేసుకుంటారు అన్నమాట ఆ ప్రాబ్లమ్స్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం. తర్వాత చూడండి, ఇఫ్ ఎస్ ఈక్వల్స్ టు a such that a equals to a b c d, a square minus 4a plus 3i is equals to null matrix. Null matrix అంటే 0, null matrix. ఇక్కడ a, b, c, d belong to 0, 1, 2, 3 and 4. Then the number of elements, ఇక్కడ the number of elements అంటే అర్థం ఏమిటంటే matrices, number of matrices in S. అట్లా S ఇక్కడ ఈ నంబర్స్ని ఉపయోగించి మనం ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర చూడండి ఇక్కడ ఈ నంబర్స్ని ఉపయోగిస్తాము. అయితే ఈ మ్యాట్రిక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూ ఉందన్నమాట. ఓకే, ఇచ్చినటువంటి ఈ మ్యాట్రిక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూ ఉంది. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్స్ని ఉపయోగించి మనము ఎన్ని మ్యాట్రిసెస్లను తయారు చేయవచ్చో చెప్పండి. అంటే ఈ నంబర్స్ని ఉపయోగించి, బాగా వినండి, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నటువంటి మ్యాట్రిసెస్లు ఈ నంబర్స్ను ఉపయోగించి ఎన్ని రాయగలుగుతామో చెప్పండి అని వాడు మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఈ నంబర్స్ని మనము ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఉపయోగించినప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయించాలా. ప్లీజ్ లిసన్ ప్రాపర్లీ వాట్ ఐఎమ్ టెల్లింగ్. చూడండి, ఈ నంబర్స్ని ఉపయోగించుకుంటాం ఇక్కడ. ఓకే, బాగానే ఉంది. బట్ ఆ నంబర్స్ని మనం ఉపయోగించిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై కావాలా. అలాంటి మ్యాట్రిసెస్లు మనము ఎన్ని తయారు చేయవచ్చునో చెప్పండి అని వాడు మనల్ని అడుగుతున్నాడు. ఎన్ని తయారు చేయవచ్చునో చెప్పండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎస్, వెంటనే ఇప్పుడు మనము కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. వాడు ఇస్తున్నటువంటి కండిషన్ ఏమిటి? ఏ స్క్వయర్ మైనస్ 4a ప్లస్ 3i ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇది యాక్చువల్గా ఏమిటి? ఏ స్క్వైర్ మైనస్ ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ఏ
ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కదా. ఇప్పుడు మనకు ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 4, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 కదా. ట్రేస్ అంటే మీనింగ్ ఏమిటి, ఏ ప్లస్ డి కదా, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కదా ఇక్కడ ట్రేస్. ఏ ప్లస్ డి వాల్యూ మనకి ఎంత రావాలా, 4 రావాలి. డిటర్మినెంట్ ఎంత, ఏడి మైనస్ బీసీ వాల్యూ నీకు ఎంత రావాలి, 3 రావాలా. ఇది దాని అర్థం. ఏ ప్లేస్లో, బి ప్లేస్లో, సి ప్లేస్లో, డి ప్లేస్లో ఏం చేస్తాం మనము, ఇక్కడ ఈ నంబర్స్ని మనం యూజ్ చేసుకుంటాం. అప్పుడు ట్రేస్ మనకి ఎంత రావాలా, 4 రావాలి. డిటర్మినెంట్ ఎంత రావాలా, 3 రావాలా. మనకు ఎన్ని అరేంజ్మెంట్స్ చేయగలుగుతామో అక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ట్రేస్ 4 రావాలంటే ఎవరిని ఉపయోగించుకోవాలా, ఏ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజిట్స్ని ఉపయోగించుకోవాలి నువ్వు, 0 to 4 అనమాట. అప్పుడు నేను ఏం రాసుకుంటున్నానంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎస్ 1, 3 వాడుకోవచ్చు. 1 + 3 4, 3, 1 ఓకే 3, 1 చూసారా. అప్పుడు 1 + 3 4, 3 + 1, తర్వాత 2, 2, తర్వాత 4, 0 చూడు. ఇది ఏ ప్లస్ డి, ఇది ఏ వాల్యూ, ఇది డి వాల్యూ. తర్వాత 0, 4 ఇంకా పాసిబిలిటీ లేవు కదా మనకు. ఇవి చూడు, ఈ 2 కలిపితే నీకు 4, ఈ 2 కలిపితే నీకు 4 అంటే ఇది ఏ వాల్యూ డి వాల్యూ, ఏ వాల్యూ డి వాల్యూ, ఏ వాల్యూ డి వాల్యూ, ఏ వాల్యూ డి వాల్యూ, ఏ వాల్యూ డి వాల్యూ. తర్వాత ఇక్కడ మీరు ఆలోచిస్తే అప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ 3 కదా ఇక్కడ నుంచి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కాస్త బాగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ 1, 3ని యూజ్ చేసుకుంటాను. నేను 1, 3 ఇది ఏ వాల్యూ, ఇది డి వాల్యూ. అప్పుడు బి ఇంటూ సి ఏమవుతుంది చూడు, 1 × 3, 1 × 3 3, అప్పుడు 3 - 3 నీకు 0. బీసీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వచ్చింది చూడండి, మనకు 0 వస్తుంది. ఇక్కడే మీరు కాస్త బాగా జాగ్రత్తగా గమనించాలి ఎవ్రీబడి. బి ఇంటూ సి వాల్యూ 0 వచ్చిందంటే అప్పుడు చూడండి మనకు ఓకే బి వాల్యూ 0. అప్పుడు సి వాల్యూస్ కూడా మనము ఏమేమి రాసుకోవచ్చు చూడండి. బి వాల్యూ 0 తీసుకుంటాం. ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు బి వాల్యూ 0 తీసుకుంటే అప్పుడు సిని మనం ఏం చేసుకుంటామంటే ఈ 0, 1, 2, 3, 4 ఉన్నాయి కదా, వాటి నుంచి తీసుకుంటాం. 0, 1, 2, 3, 4 అని రాసుకుంటాం. ఒకవేళ చూడండి సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు మనం ఎన్ని తీసుకుంటాం చూడండి. 0, 1, 2, 3, 4 చూడు. ఇక్కడ 5, ఇక్కడ 5, 10, ఇక్కడ 1. అంటే ఇక్కడ మనకు 0, 0 అనేది మనకు 2 సార్లు రిపిటేషన్ అయింది. మనం ఒకసారి తీసుకోవాలి. 0, 0 అనేటువంటిది 2 టైమ్స్ రిపిటేషన్ అయింది కాబట్టి మనము ఓన్లీ 1 టైం కన్సిడర్ చేయాలి. 1 టైం మాత్రమే కన్సిడర్ చేయాలి. 0, 0 ఇట్ ఈస్ రిపిటేషన్ 2 టైమ్స్, రిపీటెడ్ 2 టైమ్స్. కాబట్టి దాన్ని ఒకసారి మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి మీరు గమనించండి, మనం ఏ దగ్గర 1, డి దగ్గర 3ని తీసుకున్నప్పుడు మనకు ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి, మనకు 9 పాసిబిలిటీస్ వచ్చినాయి. చూడండి, మొత్తం 9 పాసిబిలిటీస్ వచ్చినాయి. బి, సి ప్లేస్లో మనం ఎన్ని వాల్యూస్ రాసుకోవచ్చు, 9 వాల్యూస్ రాసుకోవచ్చు. వీ హ్యావ్ 9 పాసిబిలిటీస్. మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను 1, 3 వాడాను. నెక్స్ట్ మళ్ళీ 3, 1 కూడా తీసుకుంటాను. 3, 1 కూడా తీసుకున్న సేమ్ సిచ్యువేషన్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అగైన్ 9 పాసిబిలిటీస్. తర్వాత నేను ఏం చేస్తున్నాను, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 3 నేను మళ్ళీ 2, 2ను వాడుకుంటున్నాను. అప్పుడు బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు 2, 2 తీసుకుంటే 2 × 2 4 1 వచ్చిందా. మీరు గమనించుకోండి, 1 రావాలంటే మనం ఇలా కూడా తీసుకోవచ్చు. 1, 1 రాసుకోవచ్చు. బి దగ్గర 1, సి దగ్గర 1. -1, -1 అని కూడా రాసుకోవచ్చు మనం. బట్ ఈ -1, -1 అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి నంబర్స్లలో లేదు కదా.
కాబట్టి ఇది కన్సిడరేషన్ చేయము. ఓన్లీ నీకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఓన్లీ ఒక పాసిబిలిటీ మాత్రమే ఉంది. నెక్స్ట్ తర్వాత 4,0ని యూజ్ చేసుకుంటున్నాను. అప్పుడు B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర D, ఇక్కడ ఇది ఏ వాల్యూ, ఇది D వాల్యూ, కాబట్టి నాకు ఎంత వస్తుందంటే 0 - 3 ఇది నాట్ కన్సిడర్ అన్నమాట. ఎందుకు నాట్ కన్సిడర్ మీరు వినండి. సేమ్ పైదానిలాగానే నాట్ కన్సిడర్ అంటే ఇప్పుడు B ఇంటూ C వాల్యూ నీకు ఎంత రావాలో -3 రావాలంటే మనకి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి? 1, -3 పాసిబిలిటీ ఉంది, -1, 3 పాసిబిలిటీ ఉంది. చూసారా? అంతే కదా. ఇక్కడ మనకు చూడండి, మీరు గమనించుకోండి. ఓకే, అట్లా 1, -3 పాసిబిలిటీ ఉంది, -1, 3 పాసిబిలిటీస్ ఉన్నది. -1 రావాలంటే అప్పుడు నీకు నెగటివ్ వాల్యూలు మన దగ్గర లేవు కదా. వాడు ఇచ్చినటువంటి నంబర్స్లలో అన్ని పాజిటివ్ వాల్యూస్ మనకు ఉండేవి, కాబట్టి ఈ పాసిబిలిటీస్ ఫెయిల్యూర్ అయిపోతుంది. కాబట్టి 4, 0 తీసుకున్నప్పుడు కూడా నీకు B ఇంటూ C వాల్యూ నీకు ఎంత వస్తుంది? సేమ్ -3 వస్తుంది. ఇది కూడా నాట్ కన్సిడరబుల్. కాబట్టి టోటల్ పాసిబిలిటీస్ is equal to 9 + 9 + 1 that is equal to 19. కాబట్టి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ను ఉపయోగించి, ఇక్కడ ఈ డిజిట్స్ని ఉపయోగించి మనము ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్లు మనం ఎన్ని మ్యాట్రిసెస్ను క్రియేట్ చేయొచ్చు అంటే 19 మ్యాట్రిసెస్ను మనము క్రియేట్ చేయవచ్చు. అక్కడ 19 మ్యాట్రిసెస్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, therefore number of matrices అన్న ఎలిమెంట్స్ అన్న రెండు ఒకటే. number of matrices in S is equal to 19. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లము మనము గమనిస్తే, చూడండి, చాలా ఇది కూడా లీనియర్. లెట్ A is a matrix of order 3 such that determinant of A is equals to -4. Then the value of determinant of adjoint of 2 into adjoint of A whole inverse is అని మనకు చెప్తున్నాడు. దీని వాల్యూ ఎంతనో చెప్పమంటున్నాడు. ఇక్కడ కాస్త మనము జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనము ఇంటర్నల్గా దీన్ని సింప్లిఫై చేస్తాం, తర్వాత దీనిని, ఫైనల్గా ఇది 1 2 3 ఇలా రావాలి. కాబట్టి అందుకే నేను ఏం చేస్తున్నానో ఒకసారి మీరు గమనించుకోండి. మీ అందరికీ తెలుసు K ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫార్ములా ఏమిటంటే K⁻n ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ n-1. ఫస్ట్ ఇది చూడు, ఇక్కడ K ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ 2 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎంత అంటే, ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు క్లియర్గా చెప్తున్నాడు -4 అని. మ్యాట్రిక్స్ యొక్క సైజు కూడా మనకు 3 ఇస్తున్నాడు. అప్పుడు K వాల్యూ ఇక్కడ 2 కాబట్టి చూడండి, 2 క్యూబ్డ్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే -4 ఇంటూ n-1. n-1 మీనింగ్ ఐ థింక్ హోల్ స్క్వేర్. ఓకే, 4 స్క్వేర్ అంటే 16 కాబట్టి 2⁴ ఇంటూ 2 క్యూబ్డ్. సో వీఆర్ గెటింగ్ 2⁷. తర్వాత
మళ్ళీ దీనికి పైన ఏముందో చూడండి, ఇక్కడ ఇన్వర్స్ ఉందా? మీ అందరికీ తెలుసు కదా, డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని కూడా మీకు తెలుసు. కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ 2 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/2^7. దిస్ ఈజ్ ఎక్స్. జాగ్రత్త చూడండి, దీని అంతటిని కలిపి నేను ఏమనుకుంటున్నాను, ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా? ఇదంతా ఎక్స్ అన్నమాట. ఇది ఓకేనా? ఎక్స్ వాల్యూ కనుక్కున్నాను. తర్వాత మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ ఇది డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఎక్స్. ఫార్ములా డిటర్మినెంట్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n-1. డిటర్మినెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమిటి? 1/2^7. 3 - 1 అంటే ఏమవుతుంది? 2 కాబట్టి సో 1/2^14. దిస్ ఈజ్ వై. ఇది డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నీకు? వై. ఇప్పుడు చూడండి మళ్ళీ డిటర్మినెంట్ ఆఫ్ ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ దీని అంతటిని మనకు అప్పుడు దాన్ని ఏమనుకుంటున్నాం? వైయా. అప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ వై హోల్ పవర్ n-1. డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ 1-1 అన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుందా? -4. డిటర్మినెంట్ ఆఫ్ వై అంటే 1/2^14 ఇంటూ హోల్ పవర్ n-1 మీనింగ్ హోల్ స్క్వేర్. సో 1/2^28. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది సింపుల్గా ఉంది, వితౌట్ కన్ఫ్యూజన్. చూడండి, ఎక్కడే కానీ కన్ఫ్యూజన్ ఛాన్స్ లేకుండా రిజల్ట్ను ఎక్స్ అనుకున్నాము, ఆ ఎక్స్ను ఉపయోగించుకున్న వై వచ్చింది, మళ్ళీ వైకి డిటర్మినేట్ చేశాను, ప్రాబ్లం వచ్చింది. ఇది అన్నమాట. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లంకు, దేర్ఫోర్ ఇచ్చినటువంటి ప్రాబ్లంకి ఆన్సర్ అన్నమాట ఇది. ఇక్కడ ట్రిక్ చూడండి, ఎక్సలెంట్ ట్రిక్ ఏమిటంటే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ అండ్ సో ఆన్ adjoint of k into adjoint of a whole inverse. It is equals to determinant of a minus n whole power m into k పవర్ -n ఇంటూ n-1 హోల్ పవర్ m-1. ఇక్కడ m అంటే ఎవరు? ఇక్కడ k అంటే ఏమిటి? కాన్స్టెంట్ అన్నమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటిది కాన్స్టెంట్. m అంటే నంబర్ ఆఫ్ అడ్జాయింట్స్. ఇంకా n మీనింగ్ మ్యాట్రిక్స్ సైజ్, నంబర్ ఆఫ్ అట్లా మ్యాట్రిక్స్ యొక్క సైజ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ప్లేస్లో -4, ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు మనకు ఎన్ని అడ్జాయింట్స్ ఇచ్చినాడు ప్రాబ్లంలో మీరే గమనించుకోండి. ఇక్కడ ఎన్ని అడ్జాయింట్స్ ఇచ్చినాడంటే 1, 2, 3 కదా. ఇక్కడ అడ్జాయింట్స్ 1, 2, 3 ఇచ్చాడు కాబట్టి m ప్లేస్లో 3, ఇక్కడ m ప్లేస్లో 3 తీసుకోండి. n అంటే మ్యాట్రిక్స్ సైజు, మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఆటోమేటిక్గా ఇప్పుడు ఇట్లా మీరు చేసిన తర్వాత నీకు ఎంత వస్తుందో తెలిసిన, ఇక్కడ నీకు 2^-16 ఇంటూ 2^-12 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2^-28. సో ఇట్ ఈస్ 1/2^16.
2 power 28 ని ఆన్సర్ చూడండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి డిటర్మినెంట్ ప్లేస్లో. ఎక్సలెంట్ షార్ట్ కట్స్ ఫార్ములా, ఎక్సలెంట్. ఓకేనా, రైట్. అలాగే one more problem. Yes, one more problem. ఇక్కడ మీరు గమనిస్తే the number of non-negative solutions of the equation a plus b plus 2c is equals to 22 అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ 3 ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర మనము ఏ వాల్యూస్ పెడితే దాని టోటల్ 22 వస్తుందో చెప్పమంటున్నాడు. ఓకే, ఎక్సెప్ట్ 0 అదే చెప్తున్నాడు. నాన్ నెగటివ్ అంటున్నాడు, నాన్ నెగటివ్ సొల్యూషన్స్ అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఫార్ములాస్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మీరు ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ 1 xk ఈజ్ ఈక్వల్స్ టు n అని అన్నాడు అనుకోండి. ఇక్కడ నంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ కాదు, నాన్ జీరో సొల్యూషన్స్. ఓకే, ఇక్కడ మనకు నాన్ జీరో సొల్యూషన్స్ కావాలంటే ఫార్ములా ఏమిటంటే n-1 ck-1 ఇట్లా x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ xk అంటే కోఎఫిషియంట్స్ 1 ఉండాల. కోఎఫిషియంట్ 1 ఇట్లా కోఎఫిషియంట్ మనకు 1 ఉంటే ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసేస్తే నీకు ఎన్ని నాన్ జీరో సొల్యూషన్స్ ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. ఓకే, వన్ కోఎఫిషియంట్ ఈజ్ డిఫరెంట్ అంటే దాని అర్థం ఏమిటంటే a ఇంటూ x1 తర్వాత మొత్తం అన్ని ఇంకా x2 కోఎఫిషియంట్ 1, x3 కోఎఫిషియంట్ 1 అండ్ xk కోఎఫిషియంట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు a అయినదనుకోండి. అప్పుడు సొల్యూషన్స్ నాన్ జీరో సొల్యూషన్స్ ఇక్కడ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ n/a ప్లస్ 1 హోల్ స్క్వయర్. తర్వాత థర్డ్ వన్ చూడండి. ఇక్కడ థర్డ్ వన్ కూడా మీరు గమనించుకోండి. ఇట్లా అన్నిటి ఇప్పుడు x1 యొక్క కోఎఫిషియంట్ a, x2 యొక్క కోఎఫిషియంట్ a, అన్నిటికీ కోఎఫిషియంట్ కామన్గా ఇలా ఉంటుంది. x1 ప్లస్ x2 ప్లస్ xk ఈజ్ ఈక్వల్స్ టు n ఇలా ఉన్నదనుకోండి. అప్పుడు a డివైడ్స్ n, a ఈజ్ నాట్ డివైడ్స్ n. అప్పుడు నాన్ జీరో సొల్యూషన్స్ ఏమి ఉండవు. ఒకవేళ కేసు 2 చూడండి. ఇక్కడ ఇఫ్ ఏ డివైడ్స్ n, అప్పుడు ఏ డివైడ్స్ n అయిందనుకోండి, నాన్ జీరో సొల్యూషన్స్ మనకు ఎన్ని ఉంటాయంటే ఇలా ఉంటుంది.
n/a -1 c k-1. ఇక్కడ k అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఓకేనా. ఇట్లా ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేసుకుంటాం. ప్రస్తుతం ఏ మోడల్లో ఉంది ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ అట్లా ఒకటి మాత్రమే ఉంది, మిగతాటివన్నీ కోఎఫిషియెంట్స్ మనకు 1 ఉన్నాయి చూడండి ఇక్కడ. కాబట్టి ఇది ఎక్కడ ఏ మోడల్లో ఉందంటే ఇది సెకండ్ మోడల్లో ఉంది కాబట్టి దానికి ఫార్ములా డైరెక్ట్గా చూడండి ఇది వాడుకుంటాం. ఇట్లా ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ n/a + 1 హోల్ స్క్వయర్, డైరెక్ట్ నంబర్ ఆఫ్ నాన్ జీరో సొల్యూషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ n అంటే మనకు ప్రాబ్లం ఎంత ఇచ్చినాడు 22 ఇచ్చినాడు. ఇక్కడ ఏ కూడా చూడండి 2 అన్నమాట. కాబట్టి 22/2 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 2 + 1 హోల్ స్క్వయర్. అప్పుడు ఎంత అవుతుందో మనం ఒకసారి ఆలోచిస్తే 11.5 అన్నప్పుడు దాని వాల్యూ 11, ఇక్కడ యాక్చువల్గా 11.5 ఇంటగ్రల్ పార్ట్. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 11 కదా. అప్పుడు 11 + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. అట్లా 144 సొల్యూషన్స్ దానికి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఇఫ్ f of x ఈజ్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ 2x² + 3, 6x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ x - 1 cos of x² - 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఈక్వల్స్ టు 0 లేదండి, then the number of points of non-derivative లేదా non-differentiable of f of x. అంటే ఇక్కడ f of x అని ఈ ఫంక్షన్కి ఎన్ని నాన్ డిఫరెన్సిబుల్ పాయింట్స్ ఉన్నాయో చెప్పమంటున్నాడు. మామూలుగా మీరు అబ్జర్వ్ చేయండి, నాన్ డిఫరెన్సిబుల్ పాయింట్స్ అంటే కార్నర్ పాయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మాడ్యులస్ ఆఫ్ x తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు గమనిస్తున్నారా దాని గ్రాఫ్ ఇది y ఈజ్ ఈక్వల్ టు x, y ఈజ్ ఈక్వల్ టు -x. ఇదే కదా కార్నర్ పాయింట్. దానికి. కాబట్టి ఇది మాడ్యులస్ ఆఫ్ x ఈజ్ నాట్ డిఫరెన్సిబుల్ అట్ ద కార్నర్ పాయింట్ 0, x = 0 దగ్గర అది డిఫరెన్సిబుల్ కాదు. అట్లా ఇప్పుడు మనం ఏం చేయాలంటే షార్ప్ పాయింట్స్ లేదా కార్నర్ పాయింట్స్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ దీనికి చూడండి, ఇక్కడ ఇది మినిమమ్ ఆఫ్ 2x² + 3 + 6x అంటున్నాడు కదా. ఇవి చూడండి ఇక్కడ మనకు అది ఎక్కడ ఇవి డిఫరెన్సిబుల్ కావు అన్నప్పుడు ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ ఇవి కోయిన్సిడెంట్ పాయింట్స్ కనుక్కోవాలి. ఇక్కడ మనం 2x² ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి కావాల్సిన దీని అనుకో, ఇది f1 ఆఫ్ x తీసుకో, ఇది f2 ఆఫ్ x తీసుకో. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ మనం రెండు కోయిన్సిడెంట్ పాయింట్స్ కనుక్కొని దీన్ని డెరివేటివ్ చేస్తాం. ఆ కోయిన్సిడెంట్ పాయింట్స్ను వీటి యొక్క డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు డెరివేటివ్ వాల్యూస్ రెండు వేరువేరుగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది మనకు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ నాట్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు వినండి, ఇక్కడ
కోఇన్సిడెంట్ పాయింట్స్ కనుక్కొని దీనికి డెరివేట్ చేస్తాం, దీనికి డెరివేట్ చేస్తాం. ఆ పాయింట్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ దీని యొక్క డెరివేటివ్లోను, దీని యొక్క డెరివేటివ్లోను దీనికి డెరివేట్ చేస్తాం, దీన్ని డెరివేట్ చేసి ఆ కోఇన్సిడెంట్ పాయింట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్ నాట్ ఈక్వల్ వస్తే అది నాట్ డిఫరెన్సిబుల్. ఒకవేళ ఈక్వల్ వస్తే అది డిఫరెన్సిబుల్. మనకి ఇంకా తెలియదు అది డిఫరెన్సిబుల్ నాన్ డిఫరెన్సిబుల్ అనేటువంటిది. ఫస్ట్ మనం చూద్దాం. సో ఏం చేస్తున్నాం మనము, 2x² + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6x. సో 2x² - 6x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు పాయింట్స్ ఏమొస్తాయో చూడు. ఇక్కడ మనకి -6, ఓకేనా, 2 × -3 -6. ఓకే, ఈ పాయింట్స్ని చూడండి. ఇక్కడ మనకు 2 పాయింట్లు కనుక్కోండి. x ఈజ్ ఈక్వల్ టు -b ± b² - 4 వేసినప్పుడు 48 + 24 డివైడెడ్ బై 4 అని వచ్చేస్తుంది. ఇవి పాయింట్స్. 36 అంటే 50 + 60. x ఈజ్ ఈక్వల్ టు 6 ± √6/40. ఇక్కడ డెరివేటివ్ చేయండి. ఫస్ట్ది చేయండి. df1/dx చేశారనుకోండి, దాన్ని డెరివేటివ్ చేస్తే నీకు ఎంత వస్తుందంటే 6x అని వస్తుంది. తర్వాత df2/dx కూడా చేయండి, నీకు 6 వచ్చింది. ఈ పాయింట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డెరివేటివ్స్ నాట్ ఈక్వల్ వస్తున్నాయి. ఇక్కడ df1/dx నాట్ ఈక్వల్స్ టు df2/dx అట్ ఈ పాయింట్స్ దగ్గర అట్ పాయింట్ అట్ అబౌవ్ 2 పాయింట్స్, అట్ అబౌవ్ 2 పాయింట్స్ అని రాయండి. ఆ పైన ఆ 2 పాయింట్స్ దగ్గర ఏమైపోతుందని అంటే అది 2 ఏమైపోతున్నాయి, స్లోప్స్ మారిపోతున్నాయి 2. కాబట్టి అప్పుడు నంబర్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడు. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ x - 1 ఇక్కడ ఉందా, మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ ఇంకా మీ అందరికీ తెలుసు, మాడ్యులస్ ఆఫ్ x - 1 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ కాస్ ఆఫ్ x² - 1/4 అంటున్నాడు. మీరు బాగా గమనించుకోండి. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ x - 1 అన్నప్పుడు ఇప్పుడు చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. అప్పుడు కాస్ వాల్యూ నీకు ఏం రావాలి, నీకు నాట్ 0 గాను వచ్చిందంటే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మొత్తం ఈ ఫంక్షన్ అంతా నాట్ డిఫరెన్సిబుల్ అవుతుంది. అన్లెస్ x వాల్యూ 0 అంటాడు. అంటే x వాల్యూ 0 కాకపోతే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఇది డిఫరెన్సిబుల్ కాదు. చూడు, మాడ్యులస్ ఆఫ్ x - 1 అంటాం, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఇది డిఫరెన్సిబుల్ కాదనమాట. కానీ x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు దీని వాల్యూ మనకు నాట్ 0 రావాలి. చూడండి, వస్తుందా రాదు మీరే గమనించుకోండి. కాస్ ఇక్కడ x దగ్గర 1 పెట్టినప్పుడు 1 - 1/4 అంటే 3/4 అనమాట. ఇది 3/4 వాల్యూ నాట్ 0 కదా. కాబట్టి ఎస్, ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటిది నాన్ డిఫరెన్సిబుల్ పాయింట్ అంతే. టోటల్ ఓకే, లేదా నంబర్ ఆఫ్ నాన్ డిఫరెన్సిబుల్ పాయింట్స్ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ ఎంతంటే 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇవి తర్వాత క్లాసులో మనము ఈ మిగతా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ GSN అకాడమీ. ఇవి కేవలము మెమొరీ బేస్డ్ బేస్ చేసుకొని చెప్తున్నాము. ఇది మెమొరీ బేస్డ్, ఇది ఓన్లీ మెమొరీ బేస్డ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు డేటా కరెక్ట్, స్టూడెంట్స్ డేటా కరెక్ట్ తెచ్చి ఉండొచ్చు, తెచ్చిపోయి ఉండొచ్చు, మనం చెప్పలేము. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం క్లాసెస్ చెప్పాం.